So, good evening, everybody. As part of this ongoing Q&A sessions, today we will discuss one very important aspect అదేంటంటే తెలుగు భాషాభివృద్ధి. తెలుగు భాషాభివృద్ధి చరిత్ర మీద ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఉంది. We can see this in three ways. Up to 1000 AD, 1000 AD తర్వాత కాకతీయాస్, విజయనగర, కుతుబ్ షాహీస్ ఇండివిజువల్గా అడగచ్చు, కలెక్టివ్గా అడగచ్చు. దెన్ అఫ్ కోర్స్ ఇన్ ద యూరోపియన్ పీరియడ్ ఆర్ colonial period. Okay. So out of this, what is the European contribution, European scholars contribution to Telugu? తెలుగు భాషకి ఐరోపా వాళ్ళు లేదా బ్రిటిష్ వాళ్ళు చేసిన సేవ ఏమిటి అని ప్రత్యేకంగా అడిగే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ బ్రిటిష్, బిఫోర్ దట్ వీ హ్యావ్ అదర్ యూరోపియన్స్ ఆల్సో. టుడే వీ విల్ సీ దిస్. ఫ్రెండ్స్, వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఐ విల్ షేర్ ది స్క్రీన్. British rule is definitely detrimental to India. There's no doubt about it. Okay. Aithe, one positive aspect is that we have some Britishers who had, or Europeans and Britishers, who had shown some deep interest in Telugu language and culture for variety of reasons. అది క్రైస్తవ మత ప్రచారాభిలాష కావచ్చు. They may be looking at proselytization, or they may be truly inspired like Colin McKenzie and C.P. Brown. They might have been truly inspired to study the local history and culture and language. అయితే ఏంటంటే ఈ తెలుగు భాష అభివృద్ధి, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూరోపియన్స్ అనే దాని మీద నేను చాలా నా దగ్గర అనేక ఆల్మోస్ట్ 500 టెస్ట్ సిరీస్ రాస్తుందని చాలాసార్లు చెప్పాను మీకు. ప్రదేశాలు చెప్పడం వేస్ట్. కానీ చాలా టెస్ట్లు చూస్తే ఏంటంటే యూరోపియన్ కాంట్రిబ్యూషన్ అని అనగానే మెకాలే, సిపి బ్రౌన్ మీద ఎక్కువ రాసేస్తున్నారు. బట్ వాట్ ఈస్ ద టోటల్ ఐడియా, హౌ వీ హ్యావ్ సీన్ ద గ్రోత్? ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వెరీ కాంప్రహెన్సివ్ పాయింట్స్ ఫర్ మై రెగ్యులర్ ఆన్గోయింగ్ క్లాసెస్ విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇది చాలా కష్టపడి రీసెర్చ్ చేసిన తీసుకున్న పాయింట్లు మీకు ఎక్కడ దొరకవు. ఇదే కాదు, ఏ నోట్స్ అయినా, వాట్ ఎవర్ నోట్స్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఆఫరింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆనెస్ట్లీ. You will know, మీలో చాలా చదివిన స్టూడెంట్స్ ఉంటారు. యూ కెన్ కంపేర్ దిస్ పాయింట్స్. అదేదో లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఫోటో తీసుకోండి, అది చూడండి, ఇది చూడండి అని, అలాగే యూ కెన్ సీ. బట్ దిస్ ఇస్ ద బెస్ట్. సో బీ సీరియస్, ఇవి గుర్తుపెట్టుకోండి. Let us see, as I said, this first para is how this process was European knowledge and all that introduction. But let us go to the third point. For the first important Jesuits or missionaries was who had shown interest in Telugu was somebody called Roberto di Nobili. చాలా ఎర్లీ ఆయనండి, అంటే 1577 1660 మధ్య. He popularized Christianity so much in India, and he also in Tamil Nadu and other south he traveled. He had actually fashioned himself as a Brahmin. అంటే బ్రాహ్మిన్ అని చెప్పుకుని కూడా ఆయన బైబిల్ని 5వ వేదం అని చెప్పి సంస్కృతాన్ని, తమిళ్, తెలుగు ఇవన్నీ నేర్చుకుని ఆయన ప్రచారం చేయడం జరిగింది. సో ఈ సపోజ్ టు హ్యావ్ రిటన్ 3 వర్క్స్ ఇన్ తెలుగు. అయితే ఏంటంటే ఇవి మిగతా స్కాలర్స్ కోట్ చేశారు తప్ప ఈ వర్క్స్ ఏమిటి అనేది మనకి లభ్యం కాలేదు. నెక్స్ట్, సెకండ్, అండ్ హియర్ ఇస్ ఫోర్త్ హియర్, ఫ్రెంచ్ వాళ్ళు కూడా, ఫ్రెంచ్ మిషనరీస్ కూడా తెలుగుని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. వన్ ఇంపార్టెంట్ పర్సన్ in this is recognized by, వీళ్ళ కాంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు ఎవరంటే సిపి బ్రౌన్. ఎవరు చేశారు అనేది లేదు, సంకలనం అని చెప్పొచ్చు. ఇది ఇండివిజువల్ రైటర్స్ కాదు. తెలుగు క్రిస్టియన్ పోయమ్స్ రాశారండి, తెలుగులో క్రైస్తవ పద్యాలు రాశారు. దీన్ని ఏమంటారంటే వేదాంత రసమయం అని చెప్పి ఈ పద్యాలను పిలుస్తారు. సిపి బ్రౌన్ వీటి గురించి ప్రస్తావించడం జరిగింది, అదే మనకి ఆధారం, దట్ ఈస్ ద ఎవిడెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ బెంజమిన్ షుల్జే. ఈయన 18th సెంచరీలో తెలుగు లాంగ్వేజ్ చదివి తద్వారా క్రిస్టియానిటీని ప్రచారం చేద్దామని ప్రయత్నించారు. ఈయన ఏం చేశారంటే బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పబ్లిష్ చేయాలి అని కూడా ప్రయత్నం చేశారు. దిస్ వాజ్ పబ్లిష్ ఇన్ జర్మనీ between 1647 and 1664. ఈ డేట్లు అటు ఇటు పడ్డాయి, టైపింగ్లో చూడండి, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్లియస్ట్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలుగు ప్రింటింగ్.
ఓకే, షుల్జే ఎక్స్పర్టైజ్ అంటే ఆయన తెలుగు భాష చాతుర్యాన్ని కొంతమంది విమర్శించారు, తర్వాత ఇది పూర్తిగా అప్ టు మార్క్ లేదని. బట్ ఎనీవే దట్ ఈస్ వీ షుడ్ గివ్ క్రెడిట్ టు హిమ్. భాష ఎంతవరకు నేర్చుకుంటాం అనేది వేరే. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మన అందరూ కంప్లీట్ మాస్టరీ రాదు, మన భాష కాదు, బట్ వీ నో సమ్ ఇంగ్లీష్. బట్ మన తెలుగులో మనకు వస్తాయి. అలాగే భాష ఎవరికి రాదని ఎప్పుడు మనం అనుకోవడం, ఇది ఫారిన్ లాంగ్వేజ్ వాళ్ళకి. తర్వాత వీ హ్యావ్ విలియం క్యారీ, ఈజ్ అ యూరోపియన్ మిషనరీ హూ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ స్కాలర్లీ అటెన్షన్ టు తెలుగు. ఎక్కడ ఉండేవాడు అంటే బెంగాల్లో ఉన్న శ్రీరాంపూర్ మిషన్లో ఉండేవాడు. అండ్ క్యారీ పబ్లిష్డ్ ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు 1814లో. తర్వాత న్యూ టెస్టమెంట్ అనే దాన్ని, అలాగే ఇంకొక క్రిస్టియన్ వర్క్ని కూడా తెలుగులో ఈయన 1820 బిబ్లికల్ వర్క్స్ని 1821లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా కొంతమంది క్రిటిసైజ్ చేశారు, పూర్తిగా ఎఫిషియెంట్గా లేదని. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వీ హ్యావ్ టు రిమెంబర్. అదేవిధంగా we see the first Protestant missionaries to carry out scholarship and translation in Telugu was Anglican missionaries అండి, లండన్ మిషనరీ సొసైటీ. వీళ్ళు వైజాగ్ పట్టణంలో ఈ క్రిస్టియన్ మిషనరీస్ కొంత ఎఫర్ట్ పెట్టారు. ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఫస్ట్ 3 Gospels were prepared by a person called a missionary called George Cran with the assistance of Ambu Darayar. He's a Brahmin convert to Christianity, Tamil, but who is expert in Telugu also. 1812లో శ్రీరాంపూర్, బెంగాల్లో ఉన్న శ్రీరాంపూర్ ప్రెస్ దీన్ని పబ్లిష్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ పుస్తకాన్ని నేను చూశానండి, ఐ హ్యావ్ సీన్ ఇన్ కల్కట్టా ఆర్కైవ్స్లో ఈ పుస్తకం ఇప్పటికి కూడా ఉంది. దిస్ ఈస్ ద ఎర్లియస్ట్ నోన్ పబ్లిష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎనీ కంప్లీట్ బుక్ ఆఫ్ బైబిల్. ఓకే, దెన్ వీ హ్యావ్ లండన్ మిషనరీ సొసైటీ చాలామందిని సపోర్ట్ చేసి తెలుగులో పబ్లిష్ చేయాలి బైబిల్ని అని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుంది మళ్ళీ పూర్తిగా. ఇందులో 1857లో ఈ లండన్ మిషనరీ సొసైటీ కూడా ఇంకా కాంప్రహెన్సివ్ బైబిల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ బైబిల్ అండి, విత్ ఆల్ ద రిఫరెన్సెస్ అండ్ అదర్స్. అయితే ఏంటంటే ఇట్ వాజ్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్, మిషనరీస్ వాళ్ళు చేసిన కృషితో ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్, బిఈఐసి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వాళ్ళు కూడా ఈ భారతదేశ చరిత్రలో భాగంగా తెలుగు భాష చరిత్రల మీద ఆసక్తిని చూపించడం జరిగింది. కాలిన్ మెకంజీ, ఈయన ఫస్ట్ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. దీని మీద ప్రత్యేకించి ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది, బట్ హియర్ ఐ హావ్ మెన్షన్ సమ్ మోర్ పాయింట్స్. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఆల్ బికాస్ ఈ ప్రశ్నలో ఏంటంటే అందరి గురించి రాయాలి, ఓన్లీ మెకంజీ గురించి రాస్తే సరిపోదు. బట్ ఈజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ. ఈయన ఏంటంటే లోకల్ హిస్టరీస్, అసలు మన ఆంధ్రదేశంలో కైఫియత్తులు అంటారు, ప్రతి గ్రామాల్లోనూ జిల్లాల్లోనూ సర్కార్లో ఉన్నటువంటి చరిత్రని ఫస్ట్ వెలికి తీసింది ఈయనే. ఈయన కావలి సోదరులు, కావలి బ్రదర్స్ అంటారు, చాలా పాపులర్. ఈయన ముగ్గురు, బొర్రయ్య, లక్ష్మయ్య అండ్ రామస్వామి. రామస్వామి గురించి చాలా మందికి తెలియదు, బట్ బొర్రయ్య ఈజ్ ద మెయిన్ వన్, ఫాలోడ్ బై లక్ష్మయ్య అండ్ రామస్వామి. వీళ్ళ సాయంతో ఈ స్థానిక హిస్టరీని తెలుగులోను రాయించి చేసిన ఘనత ఈంది. దే వర్ కంపైల్డ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ మ్యాన్యుస్క్రిప్ట్ వాల్యూమ్స్. దెన్ వీ హ్యావ్ విలియం బ్రౌన్, ఒక సివిల్ సర్వెంట్ ఈయన. నార్దర్న్ సర్కార్స్లో హీ కంప్లీటెడ్ ఎ గ్రామర్ ఆఫ్ తెలుగు ఇన్ 1807. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఓన్లీ ఇన్ 1817. ఈయన ఇంకొక డిక్షనరీ కూడా ఉందండి, ఏ వొకాబులరీ ఆఫ్ జెంటు అండ్ ఇంగ్లీష్ అని, ఇన్ 1818. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ తెలుగు డిక్షనరీ టు హ్యావ్ బీన్ పబ్లిష్డ్, ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. తర్వాత ఏడి క్యాంబెల్ అని ఆయన ఇంకో డిక్షనరీ రాశారు, దేనికన్నా సూపర్ సీడ్ చేసి. దెన్ క్యాంబెల్ ఇట్ యాక్చువల్లీ ఏ మెంబర్ ఆఫ్ కాలేజ్ బోర్డ్ అండి. హీ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ. ద ద్రవిడియన్ ప్రూఫ్ ఆఫ్ తెలుగు నేటివిటీ, అంటే ద్రవిడ భాష సంబంధించింది అని చెప్పడానికి కూడా ఈయన రాసిన దాంట్లో ఒక నోట్ టు ద ఇంట్రడక్షన్ టు క్యాంపెల్ గ్రామర్ అని చెప్పి. తర్వాత ఫ్రాన్సిస్ డబ్ల్యూ ఎల్స్ అండ్ అనదర్ మెంబర్ ఆఫ్ కాలేజ్ బోర్డ్, ఈయన కూడా తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉంది, ఈయన కూడా దీన్ని రాయడం జరిగింది. తర్వాత మామిడిపూడి వెంకయ్య, he had based on this he had prepared one more dictionary, so he's not a European.
Friends, the towering personality for contribution to Telugu language and literature is Charles Philip Brown. మద్రాస్ సివిల్ సర్వీసెస్లో ఉద్యోగాన్ని ప్రారంభించి he was mostly homeschooled and ఈయన హేల్స్బర్గ్ కాలేజ్ అని ఉండేది ఫోర్ట్ సెయింట్ జార్జ్లో. అక్కడ he was a student and he also got interest in Telugu language. ఈయన ప్రధాన దృష్టి ఏంటంటే అసలు తెలుగు భాషలో ఉన్నటువంటి లిటరేచర్ని అంతా మనం ట్యాప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈయన తీసి పాత మాన్యుస్క్రిప్ట్స్ అవన్నీ ట్రాన్స్లేట్ చేసి రాయడం, ట్రాన్స్లేషన్లోను తెలుగులోను రాయడం మొదలుపెట్టాడు. సో ద ప్రొసోడీ ఆఫ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 1827. ఇట్ ఈస్ వెరీ ఫస్ట్ పబ్లికేషన్ అయింది. తర్వాత ద వెర్సెస్ ఆఫ్ వేమన, అందుకే సిపి బ్రౌన్ కడపలో యోగి వేమన సిపి బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ ఉంది, లైబ్రరీ. ద వెర్సెస్ ఆఫ్ వేమన మోరల్, రిలీజియస్ అండ్ సెటరికల్. అసలు వేమన గురించి ఫస్ట్ కాంప్రహెన్సివ్ రీసెర్చ్ చేసే ఆయన వేమన శతకాలని తీసుకొచ్చింది ఈయనే. ద వెర్సెస్ ఆఫ్ వేమన ఇనిషియల్లీ స్ట్రాంగ్స్ డ్రూ సమ్ అబ్జెక్షన్ బట్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెనానికల్ తెలుగు టెక్స్ట్. తెలుగు గ్రామర్, లెక్సికోగ్రఫీ, భాషాశాస్త్రం, అర్థాల మీద కూడా, నిఘంటువుల మీద కూడా ఈయన చాలా ఇంపార్టెంట్ వర్క్ చేయడం జరిగింది. ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అనేది 1840లో పబ్లిష్ చేశారు. దీన్ని మళ్ళీ విస్తృతంగా 1857లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దెన్ ఇన్ 1852 he published 2 more dictionaries. అవేమిటి? తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు. ఇవి కూడా అసలు తెలుగు భాష, ఆంగ్ల భాష మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పెంచడం కాకుండా దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫెమిలియారిటీ ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు ఆల్సో. అసలు కేటలాగింగ్ మాన్యుస్క్రిప్ట్ అండి. ఈయన అనేక గ్రంథాలని, తెలుగు గ్రంథాలని, వ్రాతప్రతుల్ని సేకరించి కేటలాగ్ చేయడం జరిగింది. లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇండియన్ తెలుగు లాంగ్వేజ్ మాన్యుస్క్రిప్ట్స్ వర్ కలెక్టెడ్ బై హిమ్. ఈ నెంబర్స్ చూడండి, వెరీ అమేజింగ్. ఇది మీరు రాయాలి ఎగ్జామ్లో కూడా. 1844లో 913 మాన్యుస్క్రిప్ట్స్ని ఈ ఫోర్ట్ సెయింట్ జార్జ్ లైబ్రరీలో ఆయన పెట్టడం జరిగింది. తర్వాత ఈయన మొత్తం 2440 వ్రాత పత్రుల్ని కాలేజ్ లైబ్రరీకి కూడా డొనేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలా వరకు కూడా మద్రాస్ ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీలో కానీ, ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నటువంటి ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీ అని తార్నాకలో ఓయూ క్యాంపస్లో ఒకటి ఉంది, అందులో కూడా ఈ పుస్తకాలు చాలా మనకి కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం చూస్తే చాలామంది యూరోపియన్స్, అంటే మన ఇక్కడ 3వ పాయింట్ నుంచి చూస్తే మనకి రాబర్టో డి నోబిలి నుంచి సిపి బ్రౌన్ వరకు అనేక మంది ఐరోపా వాళ్ళు తెలుగు భాషకి దోహదం చేశారు. మెనీ యూరోపియన్ స్కాలర్స్ రైట్ ఫ్రమ్ రాబర్టో డి నోబిలి ఇన్ ఇటాలియన్ టు సిపి బ్రౌన్, హూ ఈస్ ఆఫ్ కోర్స్ టవరింగ్ పర్సనాలిటీ, హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ టు ద తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి రాయాలి. ఇది దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఫ్రెండ్స్, ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద డేటా. అండ్ ఈ ప్రశ్న వస్తే వచ్చే అవకాశం ఉంది తెలుగు మీద, యూరోపియన్ కానీ. సిపి బ్రౌన్, మెకంజీ మీద కూడా ఇండివిజువల్ ప్రశ్నలు వచ్చేవి. దానికి ఇంకా సెషనల్ మ్యాటర్ కావాలి, దాన్ని మీరు ఆల్రెడీ చదువుకుంటారు. బట్ ఐ థాట్ ఐ విల్ గివ్ యూ దిస్ క్వశ్చన్ బికాస్ ఈ పాయింట్స్ మీకు దొరికే అవకాశం తక్కువ. ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ పుస్తకాల నుంచి అనేక వాటి నుంచి కంపైల్ చేయడం జరిగిందండి. మోస్ట్ అథెంటిక్ అండ్ ఐ కెన్ టెల్ యూ, అష్యూర్ యూ ఫ్రెండ్స్, ఇట్స్ ద బెస్ట్ ఆఫ్ ద నోట్స్ ఫర్ దిస్. ఓకే, సో థ్యాంక్ యూ. And we'll get back to you with another question, probably economy tomorrow, and polity or geography or whatever. So thanks for listening to me. I'm also trying to put this Telugu scripts, which is tough now, but అందుకే తెలుగులో చెప్పి ఇంగ్లీష్ మెటీరియల్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. Hope it will be useful. See you tomorrow again. Thank you for joining me. So ఇంకా you please do lot of writing practice, friends. ఎందుకంటే it is the writing practice and information. ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ రావాలంటే ఒకటి కంటెంట్, ఫాము, ప్రాక్టీస్. అంటే మెటీరియల్ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు,
ప్రాక్టీస్, స్పీడు ఇవన్నీ ఉండాలి. సో గుడ్ లక్. విల్ సీ యూ టుమారో అగైన్. ఓకే.